ఫ్రెండ్స్ షామీ రీసెంట్గా గ్లోబల్ మార్కెట్లో షామీ 17 అల్ట్రా అండ్ 17 అల్ట్రా లైకా ఎడిషన్ అని చెప్పేసి 2 ఫోన్స్ లాంచ్ చేసింది. దీనిలో మోస్ట్లీ 17 అల్ట్రా ఇండియాకి అయితే రావచ్చు, ₹1,00,000 పైన ఉంటుంది దాని ప్రైస్. ప్రజెంట్ నా దగ్గర ఉంది స్పెషల్ ఎడిషన్ అనమాట. షామీ ఫస్ట్ టైం లైకాతో కంప్లీట్ గా కో క్రియేట్ చేసి ప్రొడక్ట్ అయితే తీసుకొని వచ్చింది. దీనిలో కెమెరా మీకు జూమ్ రింగ్ కూడా ఉంటుంది, అది దీనిలో స్పెషల్. అవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. ఇది బాక్స్, దీని మీద కూడా మనకి షామీ లైకా బ్రాండింగ్ అనిపిస్తుంది. ఇద్దరు కలిసి తయారు చేశారు కాబట్టి ఈ ఫోన్ ని. అండ్ లోపలికి వెళ్ళాం అనుకోండి, లోపల ఏదో చైనీస్ లో ఉంది, ఇవన్నీ తీసేద్దాం. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, ఇది షామీ 17 అల్ట్రా లైకా ఎడిషన్. అండ్ ఇక్కడ మీకు రెడ్ డాట్ కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ ఫోన్ ఈ లోగోతో వస్తుంది. మోస్ట్లీ కెమెరాస్ కి యూస్ చేస్తారు, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కి. మొబైల్ ఫోన్ లో ఫస్ట్ టైం ఈ లోగో యూస్ చేయడం. దీనిలో మనకి 17 అల్ట్రా ఉంది కదా, లైకా ఎడిషన్ కాకుండా దాని లోగో చూడండి డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇది లైకా ఎడిషన్ మాత్రం ఈ లోగో అయితే ఇచ్చారు, ఇది ఐకానిక్ లైకా లోగో. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్ లో కొన్ని యాక్సెసరీస్ కూడా ఇచ్చారు. దీనిలో చూద్దాం ఒక్కొక్కటి ఏమున్నాయో. మొత్తం 3 ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసరికి లెన్స్ క్యాప్, మన లెన్స్ ఉన్నాయి కదా, లెన్స్కి ఇది క్యాప్ లా పెట్టేయచ్చు ఇట్లా ప్రొటెక్షన్కి. ఇది కాకపోతే ఇది కేస్తో పాటు వర్క్ అయ్యింది అనుకుంటా, ప్రజెంట్ ఇది లూజ్గా ఉంది. అండ్ ఇక్కడ దీని లోపల చూడండి, లోపల చూసి చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే ఇచ్చారు. సో లెన్స్కి ప్రొటెక్షన్ లాగా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి రిస్ట్ స్ట్రాప్, ఇది రిస్ట్ స్ట్రాప్. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసరికి క్లాత్ అనమాట, క్లీనింగ్ క్లాత్, లెన్స్ క్లీనింగ్ క్లాత్. ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది, సో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దీని మీద కూడా లైకా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇది సైజు దీనిది. నెక్స్ట్ బాక్స్ లో చార్జర్ ఇస్తున్నారు. చార్జర్ వచ్చేసరికి 100 వాట్ చార్జర్, ఇది డిజైన్ బై షామీ అని ఉంది. అండ్ ఇది వచ్చేసరికి కేబుల్, బ్రైడెడ్ కేబుల్ ఇస్తున్నారు, టైప్ A to టైప్ C కేబుల్ ఇది. అండ్ ఫైనల్గా దీనిలో కేస్ అయితే ఉంటుంది ఫోన్ది. అండ్ కేస్ కూడా ఇది స్పెషల్ కేస్, ఇది నార్మల్ ఫోన్స్లో మీరు ఇట్లాంటి కేస్ అయితే చూడరు, ఇది స్పెషల్గా డిజైన్ చేశారు. సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా కనిపిస్తుంది. ఇంకంతే బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవే. ఫైనల్ ఇది కేస్ గురించి మాట్లాడదాం. కేస్ వచ్చేసరికి అల్ట్రా థిన్ కాంపోజిట్ ఫైబర్ కేస్ అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో మీరు కేస్ వేసిన ఫీలింగ్ కూడా ఉండదు. అండ్ ఇక్కడి నుంచి కూడా మనం ఈ జూమ్ రింగ్ ఉంది కదా, దీన్ని మనం ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా కేస్ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. దీని మీద కూడా మనకి సేమ్ లైకా లోగో అయితే కనిపిస్తూ ఉంది, రెడ్ కలర్ది. అండ్ ఒకసారి మనం కేస్ వేద్దాం ఫోన్కి. కేస్ చాలా లైట్ వెయిట్ ఉంది ఇదైతే. అండ్ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. లెన్స్ క్యాప్, ఇవి కంప్లీట్ బాక్స్ కంటెంట్స్. ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.9 ఇంచ్ డిస్ప్లే, 2K డిస్ప్లే, OLED ప్యానల్ తో వస్తుంది. 12 బిట్ ప్యానల్, LTPO ప్యానల్. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 3500 నిట్స్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంది. ప్రాసెసర్ కూడా మీకు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది, ప్రజెంట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి దీనిలో మనకి 90 FPS వరకు BGMI మన గేమ్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే మంచి ప్రాసెసర్ ఇది. గేమింగ్ పరంగా కూడా ప్రాబ్లం ఉండదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X ర్యామ్, UFS 4.1 తో వస్తుంది. లైకా ఎడిషన్ అయితే రావడమే 16 GB ర్యామ్ తో వస్తుంది, బేస్ మోడల్ 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ తో వస్తుంది. నార్మల్ ఎడిషన్ వచ్చేసరికి 12 GB ర్యామ్, 512 GB తో స్టార్ట్ అవుతుంది. కెమెరా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా OIS తో వస్తుంది. 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, 6800 mAh బ్యాటరీ, 90 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వైర్లెస్ వచ్చేసరికి 50 వాట్ వరకు సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇది పవర్ బ్యాంక్ లో కూడా యూస్ చేయొచ్చు మీరు. 22.5 వాట్ వరకు అవుట్పుట్ ఇస్తుంది. ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్స్ కానీ ఏమైనా ఛార్జింగ్ బట్టి అనుకుని పెట్టుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ మీకు 66, 68, 69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ 8.29 mm ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 224 grams వరకు ఉంటుంది. ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్, సైడ్స్ అంతా. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ ఫినిష్ లో వస్తుంది. ఒక సైడ్ అంతా లెదర్ ఉంటుంది, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇది గ్లాస్ లాగా ఉంది, ఫైబర్ గ్లాస్ లాగా ఉంది. అండ్ కింద షామీ బ్రాండింగ్ అయితే కనిపిస్తా ఉంది. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసరికి షామీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. ఫ్రేమ్ నాకు బాగా అనిపించింది. ఫ్రేమ్ మీరు సైడ్ చూసారనుకోండి, ఇది మీకు లైక్ ఒక థ్రెడ్ ఫినిష్ లాగా వస్తుంది. గ్రిప్ బాగుంటుంది. ఇది ఒక స్క్రూ పట్టుకున్నట్లు ఉంటుంది మీరు చేతిలో, ఈ ఫోన్ పట్టుకున్నప్పుడు గ్రిప్ అయితే బాగుంది బాటమ్ లో. ఈవెన్ బటన్స్ కూడా బాగున్నాయి, వాల్యూమ్ బటన్స్ కూడా రౌండ్ షేప్ లో ప్లస్ మైనస్ బటన్స్. అండ్ ఇంకా కెమెరా సెటప్ చూడొచ్చు. కెమెరా సెటప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడొచ్చు మీకు. బాగుంది ఫోన్ అయితే, చాలా బాగుంది. ప్రీమియం ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు. నెక్స్ట్ ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ గురించి మాట్లాడదాం. కెమెరాస్ మనం చూస్తూనే ఉన్నాం, X300 Pro కానీ లేకపోతే Find X9 Pro కానీ, అవి కూడా మీకు కెమెరా సెటప్ బాగానే ఉంటాయి. వాటిలో కూడా మీకు మంచి పార్ట్నర్షిప్లు అయితే ఉంటాయి. దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ జూమ్ రింగ్ ఉంది కదా, దీన్ని మీరు రొటేట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ ఫంక్షన్స్ దీన్ని యూజ్ చేయొచ్చు. నేను ఫిల్టర్స్కి పెట్టా ప్రజెంట్ అయితే ఫోటోలో, అందుకే మీకు ఇది కనిపిస్తుంది. ఇవన్నీ మీరు ఎక్కడ చూడాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, స్టార్టింగ్లోనే మీకు కెమెరా రింగ్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు క్విక్ లాంచ్కి ఇక్కడ చూడొచ్చు. క్విక్ లాంచ్ మీరు ఓపెన్ కెమెరా పెట్టొచ్చు, టేక్ ఫోటో పెట్టొచ్చు, ఆఫ్ పెట్టొచ్చు. క్విక్ లాంచ్ అంటే ఇట్లా రొటేట్ చేయడం అనమాట. ఇప్పుడు మనం దీన్ని రొటేట్ చేసామనుకోండి, కెమెరా ఓపెన్ అవుతుంది కదా. సో మీరు దాన్ని ఫోటో కూడా పెట్టుకోవచ్చు. టేక్ ఫోటో పెట్టారనుకోండి,
ఫోటో తీసేస్తుంది చూడొచ్చు. సో ఇట్లా మీరు ఈ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకుంటే కెమెరా మోడ్ ఉంది కదా, ఇది ఫోటోనా, వీడియోనా, పోర్ట్రేటా అంటే మీరు కెమెరా ఓపెన్ చేయగానే దేనిలో ఉండాలి. ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియోలో పెట్టాను అనుకోండి, ఫస్ట్ కెమెరా ఓపెన్ చేసాం అనుకోండి ఫోటోలో ఉంటుంది కదా, ఇప్పుడు మనం క్విక్ ఆన్ చేసామనుకోండి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మీరు మీకు నచ్చింది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, పోర్ట్రేట్, ప్రో మోడ్, ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కిందకు వచ్చాక రొటేటింగ్ యాంగిల్ అంటే మీరు కొంచెం లార్జ్గా తిప్పాలనుకుంటున్నారు, స్మాల్గా తిప్పాలనుకుంటున్నారు, లేకపోతే మీడియంలో వదిలే, అది మీ ఇష్టం అనమాట. అండ్ కెమెరా రింగ్ ఫీచర్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీకు చాలా ఉంటాయి. కెమెరా రింగ్ ఫీచర్స్లోకి వెళ్తే దీనిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి రిమూవ్ కంట్రోల్స్ ఫ్రమ్ ప్రివ్యూ అని ఉంది కదా, ఇది ఆఫ్లో ఉంది కదా. ఇది ఆఫ్లో ఉంటే ఏమైందంటే మనం ఇప్పుడు ఈ కెమెరా రింగ్ యూస్ చేస్తున్నాం అనుకోండి, కింద ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా మనకి, ఫోటో, వీడియో, ప్రో అని. సో మొత్తం ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇవన్నీ వద్దనుకుంటే దీన్ని ఎనబుల్ చేస్తున్నారు అనుకోండి, మీరు కెమెరా రింగ్ యూస్ చేసేటప్పుడు ఏం కనిపించవు. చూడొచ్చు ఫుల్ స్క్రీన్లో మీకు ఓన్లీ అవే కనిపిస్తుంది. ఇవన్నీ పోయినాయి, కింద పైన మెనూ అంతా పోయింది. నెక్స్ట్ రింగ్ మీరు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఎలా అయినా పెట్టుకోవచ్చు తిప్పడం. నెక్స్ట్ కస్టమ్ ఫీచర్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇది ఏం చేయాలో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటోలో ఉన్నాను నేను, ఫోటోలో ఉంటే ఇందాక ఫిల్టర్స్ వస్తున్నాయి కదా, నాకు ఫిల్టర్స్ వద్దు, జూమ్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను ఫోటోలోకి వెళ్ళాను అనుకోండి, ఫోటోలోకి వెళ్తే ఇప్పుడు ఇది మనం యూస్ చేస్తే జూమింగ్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇంతకుముందు ఫిల్టర్స్ వచ్చినాయి సేమ్ ఫోటో మోడ్లో, ఇక్కడ నేను ఇప్పుడు జూమ్ పెట్టా కాబట్టి జూమ్ అవుతుంది. వీడియోలో జూమ్ పెట్టాం, జూమ్ వద్దు నాకు ఫిల్టర్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు వీడియో మోడ్లో ఫిల్టర్స్ అయితే వస్తాయి. ఇందాక జూమ్ అవుతుంది కదా, ఇప్పుడు ఫిల్టర్స్ వస్తాయి. సో ఇట్లా మీరు ఒక్కొక్క మోడ్కి మీరు సెట్ చేసుకోవచ్చు, ఏం చేయాలనుకుంటున్నారు. పోర్ట్రేట్ మోడ్కి, ప్రో మోడ్కి అన్నీ ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కస్టమైజేషన్కి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు, అది బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేసాం అనుకోండి, కెమెరా రింగ్ అని ఉంది కదా, కెమెరా రింగ్ హ్యాప్టిక్ ఉందిగా, మీకు ఇది తిప్పుతున్నప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. అది మీరు కెమెరా యూజ్ చేసేటప్పుడే కావాలా, లేకపోతే ఎప్పుడైనా కావాలంటే, ఇప్పుడు నేను కెమెరా యూజ్ చేయట్లా, నేను తిప్పుతుంటే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. కెమెరా ఓన్లీ పెడితే రాదనమాట, ఓన్లీ కెమెరా యూజ్ చేస్తున్నప్పుడే మీకు ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. ఇది కొత్త టెక్నాలజీ వీళ్ళు తీసుకొచ్చింది లైకా ఎడిషన్లో, చాలా బాగుంది ఇది. కాకపోతే యూజ్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మామూలు మనం ఇట్లా కెమెరా యూజ్ చేస్తుంటాం కదా, తిప్పాలనుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇలా యూజ్ చేస్తున్నప్పుడు వర్టికల్గా మనం తిప్పొచ్చు, కానీ ఇలా హారిజాంటల్గా ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అలవాటు అవ్వాలి. సో ఇది మరి కెమెరా క్యాప్చర్ బటన్ లాగా యాపిల్ ఉంది కదా, దానిలా కనుమరుగైపోయిద్దో లేకపోతే ఉంటుందో చూడాలి. సో ఈ మెకానిజం కోసం ఈ లోపల కూడా దగ్గర 20 హై స్ట్రెంత్ బాల్ బేరింగ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంటర్నల్ గా ఆప్టికల్ డిస్ప్లేస్మెంట్ సెన్సార్ యూజ్ చేశారు స్మూత్ అడ్జస్ట్మెంట్ కోసం. ఇవి మీరు యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫీల్ అయితే ఉంది ఇది యూజ్ చేస్తున్నప్పుడు. కాకపోతే ప్రాక్టికల్ గా మనం యూజ్ చేసేటప్పుడు మాత్రం ఆ ప్లేస్మెంట్ కానీ మనం అంతా, నాకు తెలిసి పబ్లిక్ అయితే దీని అంతా యూజ్ చేయరు, కానీ ఫీచర్స్ బాగా ఇచ్చారు దీనిలో. అండ్ టెక్నాలజీ బాగుంది, దాని వరకు అయితే మెచ్చుకోవచ్చు షామీని, లైకాని. అండ్ దీనిలో ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఇది ఓన్లీ ఈ లైకా ఎడిషన్లోనే మీకు 2 ఫిల్టర్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి ఫిల్టర్స్. లైకా M9, M3 స్టైల్స్ ఇవి మరి మీరు యూజ్ చేశారనుకోండి, ఫొటోస్ మీకు ఇలా అయితే వస్తాయి. ఇవి ఓన్లీ ఈ మోడల్లోనే ఉంటాయి, ఓన్లీ లైకా ఎడిషన్లో 2 ఫిల్టర్స్ మీరు చూడొచ్చు. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటాయి ఫొటోస్ మీరు చూడొచ్చు. DSLR తీసి మీకు ఎలాంటి ఫీల్ ఉంటుంది అలాంటి ఫొటోస్ అయితే మీరు తీయొచ్చు ఈ కెమెరా యూజ్ చేసి. కొన్ని శాంపిల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ ముఖ్యంగా 75 to 100 mm ఫోకల్ లెంత్ లో ఆప్టికల్ క్వాలిటీ మీరు పోర్ట్రేట్స్ అయితే తీయొచ్చు, అవి మీకు నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాయి. 3.2x నుంచి 4.3x వరకు మీరు ఆప్టికల్ రేంజ్ అయితే ఉంటుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు 75 to 100 mm ఫోకల్ లెంత్ లో తీసిన పోర్ట్రేట్ షాట్స్. ఇవి వీడియోస్ కూడా ఒకసారి చూడండి కొన్ని శాంపిల్స్. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ 8K 30లో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఫోన్ నాకు 2 feet దూరంలో అయితే ఉంది. ఇప్పుడు 4K 120లో రికార్డ్ చేస్తున్నాను. దీనిలో మనకి డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 120లో మనం మెయిన్ కెమెరా వీడియో రికార్డ్ చేయొచ్చు కాబట్టి ఇది మీరు ఎడిటింగ్లో స్లో కూడా చేయొచ్చు. సో మీకు స్లో మోషన్ వీడియో ఎఫెక్ట్ లాగా కూడా వస్తుంది, అట్లాంటి ఎడిటింగ్లో చేయాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఇది మనకి 4K 120 శాంపిల్. ఒకవేళ మీరు 4K 120 వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 17 Ultra బ్యాక్ కెమెరా శాంపిల్ ఇది. ఫ్రెండ్స్ ఇది Xiaomi 17 Ultra ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. మ్యాక్సిమం 4K 60లో మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. ప్రజెంట్ సన్ నా ఫేస్ మీద అయితే ఉన్నాడు, ఒకసారి చూడండి ఎలా ఉందో. సో ఇది వీడియో శాంపిల్ ఫ్రంట్ కెమెరా అది 17 Ultra. ఇది Xiaomi 17 Ultra లైకా ఎడిషన్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోన్ ఏదైతే వీళ్ళు టెక్నాలజీ తీసుకొచ్చారో ఇదైతే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి, చాలా బాగుంది టెక్నాలజీ అయితే. పబ్లిక్ రియాక్షన్ కూడా అంత లేదు దీనికి. ఏదైతే Xiaomi 17 Pro మీరు చూసారో మనకి బ్యాక్ సైడ్ డిస్ప్లే వస్తుందా, దానికి ఉన్నంత రియాక్షన్ దీనికైతే లేదు. ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు యూజ్ అయ్యింది, జనాలు దీన్ని ఎలా ఇష్టపడతారు అండ్ ఫ్యూచర్లో ఇది కంటిన్యూ చేస్తారా లేదా, ఇవన్నీ మనకి ఫ్యూచర్ సమాధానం చెప్తుంది. ఈ ఫోన్ మోస్ట్లీ ఇండియాకి అయితే మ్యాక్సిమం తీసుకురాకపోవచ్చు లైకా ఎడిషన్, కాకపోతే Xiaomi 17 Ultra అయితే వస్తుంది. ఇట్లాంటి రింగులు ఏముండో డైరెక్ట్ వస్తుంది అది. ఆ ఫోన్ మన ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు 1,10,000 ఆ రేంజ్లో.
లాంచ్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది Xiaomi 17 Ultra Leica ఎడిషన్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అప్పుడు సెలవు. బాయ్.